అభినయ్ దర్శన్ ఒక కొత్త సినిమాని రిలీజ్ చేశాడు. నటించాల్సింది నా మీద కాదు, నేను కాదు వాడు అన్నట్లుగా ఒక ఫుటేజీ పడాలి కదా, ఒక షాట్ పడాలి కదా. చిత్రం బాగానే ఉంది కానీ రక్తి కట్టించేదిగా లేకపోవడంతో కామెడీ చిత్రంగా మారిపోయింది. చక్కగా నిలబడ్డాడు ఆయన. అప్పటికి ఆయనకి పూర్తిగా వస్త్రాలు ఉన్నాయి. పూర్తిగా ఆయన వేసుకున్న వస్త్రాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? కావాలని తన మీదనే అంటే ఇంకొక చేత్తో చెత్త వేసుకుంటున్నాడు ఆయన మీద. అందరికీ నమస్కారం. అభినయ్ దర్శన్ ఒక కొత్త సినిమాని రిలీజ్ చేశాడు. దాని కథా కమామేషు, అలాగే ఈ చిత్రానికి ఎలాంటి స్పందన జనాల్లో వచ్చింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. పబ్లిక్ టాక్ ఎలా ఉంది, ఓవరాల్గా నా రివ్యూ ఏమిటి అనేది కూడా చెప్తాను. అభినయ్ దర్శన్ ఏంటి, సినిమా ఏంటి అని అనుకుంటున్నారా? ఇటీవల ఈ వ్యక్తి మీద అటాక్ జరిగింది అనే వీడియోలు బాగా బయటకు వచ్చినాయి. దాని తర్వాత చాలా వరకు యూట్యూబ్లో ఉండే మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో బ్రేకింగ్ న్యూస్లుగా కూడా మారాయి. చాలా వరకు అతని మీద ఎవరో అటాక్స్ చేశారు, దాడికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నించారు అనేలాగానే శీర్షికలు వ్రాస్తూ ఉన్నారు. కానీ కథ ఏమిటి అంటే ఇక్కడే మనం కొన్ని లింకులు కలుపుకుంటే ఇతగాడి మీద అటాక్ జరిగిందా, ఇతగాడే అటాక్ ప్లాన్ చేసుకున్నాడా, ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దాడికి ముందే ఆయన ఒక వీడియో రిలీజ్ చేయటం, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇవి అవి అని, వెంటనే ఆ దాడి జరిగే దృశ్యాల్ని చక్కగా రికార్డు చేస్తున్న వ్యక్తికి ఏమీ కాకపోవటం, ఇలా ఎన్నో ఉన్నాయిలండి. నేను ఆ వీడియోలు ప్లే చేస్తూ మీతో మాట్లాడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తదనంతరం అంటే దాడి అనంతరం జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతగాడి అనుచరుల వెర్షన్ ఒకలాగా, ఇతగాడు మీడియాకి ఇచ్చిన వెర్షన్ మరొకలాగా వెరసి ఈ చిత్రం మొత్తానికి ఒక కామెడీ చిత్రం కేటగిరీలో మంచి మార్కులే సంపాదించుకుంది. కానీ దర్శకుడు, నటుడు అయినటువంటి అభినయ్ దర్శన్ మాత్రం తాను ఆశించినటువంటి అంటే తాను ఏ కోణంలో జనాల్ని మెప్పించాలనుకున్నాడో ఆ కోణంలో ఆయన సఫలీకృతుడు కాలేకపోవడం కొంతవరకు అతన్ని దిగ్భ్రాంతికి గురి చేయవచ్చును. ఏదేమైనా సరే ఒక చక్కటి సినిమాతో ముందుకొచ్చినటువంటి అభినయ్ దర్శన్కి ముందుగా మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇంకా సినిమా ఇంకా రన్ అవుతోంది, జనాల్లో ఆడుతోంది. మొత్తం కలెక్షన్స్ అన్నీ కూడా లెక్కగట్టి చెప్దాం. రూపాయి వచ్చిందా, పావలా వచ్చిందా, అవన్నీ కూడా. పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం నీరు తోటపాలెం సమీపంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఈయన అక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అనమాట. అక్కడ ఈయన ఏదో రభసను సమోసాను ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పేరుతో జనంలోకి వెళ్ళాడనమాట. వెళ్ళి అక్కడ ఏదో ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని బయటకు వస్తూ ఉండగా, ఆ తర్వాత కారులో ప్రయాణిస్తూ ఉండగా ఆల్ ఆఫ్ సడన్గా ఒక 3-4 అటాక్ చేశారు. ఆ దృశ్యాలన్నీ కూడా వాళ్ళే రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ అభినయ్ దర్శన్ అని టీం ఉందో వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు. ఆ అటాక్ చేసే విధానము అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. కట్ చేస్తే మొత్తంగా ఈ కారులో 3 ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో తీస్తున్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి, అలాగే అభినయ్ దర్శన్. ముందుగా ఒక వ్యక్తిని అవతలకు విసిరేశారు. వీడియో తీస్తున్న వ్యక్తి మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా పకడ్బందీగా ఫుటేజీని తీస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇతని మీదకి వాళ్ళు అటాక్ చేయడానికి ఆసక్తి చూపించలేదు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అభినయ్ దర్శన్ అని వీరి వెర్షన్. సో అక్కడ మీరు విజువల్స్ని చక్కగా గమనిస్తే నేను కాదు అన్నా నేను కాదు అంటే నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు, లేకపోతే దాడి చేసేలాగా నటించాల్సింది నా మీద కాదు, నేను కాదు వాడు అన్నట్లుగా చూడండి. కావాలండి మీరే వినండి.
చూసారు కదా, నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు అంటున్నాడు. ముందు సీట్లో అభినయ్ దర్శన్ ఉన్నాడు అనమాట. ముందేమో భయపడ్డాడు, నేను కాదు అని చాలా చాలా టెన్షన్ పడ్డాడు. తరువాత మరలా కారు దిగిన తర్వాత ఆయన ఎవరైతే దాడులు చేస్తున్నారో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఎవర్రా మీరు అనేలాగా ముందుకు వెళ్తున్నాడు ధైర్యంగా. ఓకే, అప్పటికే అభినయ్ దర్శన్ని కిందకు లాగేశారు, ఇంకొక వ్యక్తిని తోసేశారు. అభినయ్ దర్శన్ చుట్టూ ఒక ఇద్దరు ఉన్నారు. ఓవరాల్గా ఈ వీడియో బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకే, ఇక్కడ కరెక్ట్గా మీరు విజువల్ని చూస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట. కళ్ళల్లో కారం కొడితే కనీసంలో కనీసం ఒక ఎవడో ఒకడు ముందుకొచ్చి కారం కొట్టినట్టుగా ఒక ఫుటేజీ పడాలి కదా, ఒక షాట్ పడాలి కదా. అదే అంటే చిత్రం బాగానే ఉంది కానీ రక్తి కట్టించేదిగా లేకపోవడంతో కామెడీ చిత్రంగా మారిపోయింది. ఏదేమైనప్పటికీ కళ్ళల్లో కారం కొట్టారు అన్నారు. అక్కడ చూస్తే విజువల్ ఏం కనిపిస్తూ ఉంది, ఒక ఇద్దరు ముగ్గురు ఆయన్ని కింద పడేసి, ఆయన అంటే ఎవరు, అభినయ్ దర్శన్ కింద పడేసి ఏం చేస్తున్నారో తెలియదు అక్కడ. మొత్తానికి అభినయ్ దర్శన్ చాలా ఆరోగ్యకరంగా అక్కడ నిలబడి చక్కగా ఆ పొదల్లోకి వెళ్తున్నాడు. చూడండి, చక్కగా నిలబడ్డాడు ఆయన. అప్పటికే ఆయనకి పూర్తిగా వస్త్రాలు ఉన్నాయి, పూర్తిగా ఆయన వేసుకున్న వస్త్రాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. అయ్యగారు ఏమైంది అని అరుస్తూ వెళుతున్నటువంటి ఈ మొదటి వీడియో క్లిప్లో చక్కగా ఆయన ఒక చెట్టు దగ్గర పొదల మాటున నిలబడి కనిపిస్తున్నాడా లేదా ఇక్కడ మీరు మార్క్ చేసుకోండి. లాస్ట్లో ఇంకొకసారి ఆ వాయిస్ వినండి, ఏం కాలేదు అసలు అనే వాయిస్ ఒకటి వినండి. ఏం కాలేదు అసలు అన్నట్లుగా మాట్లాడారు. అది అభినయ్ దర్శన్ గొంతులాగే ఉంది, బట్ క్లారిటీగా చెప్పలేము. ఇప్పుడు వచ్చారు, అటాక్ చేశారు, వెళ్ళిపోయారు. కళ్ళల్లో కారం కొట్టారన్నారు, అవన్నీ కూడా వాయిస్ ఓవరే. కానీ కళ్ళల్లో కారం కొట్టినట్టు ఆధారాలు లేవు. కారం కొడితే ఎవడు కూడా అంత నీట్గా విజువల్ని తీలేడు. ఓకే, సరే అభినయ్ దర్శన్ కళ్ళల్లో కారం కొట్టారు అనుకున్నా కూడా ఆయన చక్కగా నిలబడి ఉన్నాడు. ఇది మొదటి వీడియో సారాంశం, అవునా? ఇప్పుడు రెండో వీడియో. సెకండ్ వీడియో అన్నమాట ఇది. ఇందులో యాక్షన్ షాట్ చూడండి. అయ్యో అయ్యో నా కొడుకులు పోయారు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను అని ఎవరైతే కెమెరామెన్ గారు ఉన్నారో దర్శకుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఆల్రెడీ నిలబడిన వ్యక్తి అభినయ్ దర్శన్ మళ్ళీ పడిపోయాడు రెండో వీడియోకి. ఈసారి రక్తపు మడుగుల్లో శరీరం పైన ఉన్నటువంటి దుస్తులు చిరగబడి కనిపిస్తూ ఉన్నాడు. తొడ భాగంలోనూ కొన్ని భాగాల్లో ఆయనకి గాయాలైనట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. మరలా మీరు చూసుకుంటే కనుక అక్కడ అభినయ్ దర్శన్ తాలూకా మొదటి వీడియోలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం, లుక్స్, సెకండ్ వీడియోకి కంటిన్యూటీ షాట్లో ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్, అతను కావాలని తన మీదనే అంటే ఇంకొక చేత్తో చెత్త వేసుకుంటున్నాడు ఆయన మీద. మీరు కావాలంటే ఆ విజువల్ని ఇంకా కాస్త మనవాడు స్లో చేసి చూపిస్తాడు చూడండి. చెత్త వేసుకుంటున్నాడు ఆయన తొడ మీద.
ఓకే, ఇది సెకండ్ వీడియో సారాంశం. భావనుకి ఫోన్ చేయి అనడంతో ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ పడింది అనమాట. నెక్స్ట్ రైట్. ఇక్కడ అతనికి మరికొన్ని గాయాలు, ఈ మూడో వీడియోలో మనకి అతనిలో ఉన్నటువంటి మరికొన్ని గాయాలని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ మూడో వీడియోలో ఆ గాయాలు రక్తపు మరకలుగా ఉన్నాయి తప్ప ఘాట్లుగా లేవు. అంటే ఒక ఘాటు నుంచి వచ్చే రక్తంలా కనిపించట్లా. రక్తం అనేది అది నకిలీ రక్తం కావచ్చు, ఒరిజినల్ రక్తం కావచ్చు, మొత్తానికి రక్తం మాత్రం అతని యొక్క శరీరం మీద కనిపిస్తూ ఉంది. ఒకటి ఫేస్ మీద, రెండు తొడ మీద. మొదటి వీడియోలో అయితే వాళ్ళు కొట్టి పారిపోయారు. రెండో వీడియోలో అంటే మరలా వచ్చి కొట్టారా, ఇది ఒకటి క్లారిటీ లేదు. అంటే మొదటి వీడియోలో బాగానే ఉన్నాడుగా, రెండో వీడియోలో ఎవరు కొట్టారు, ఎవరు కొట్టి అలా బట్టలు చింపారు? బట్టలు చింపి మరి కేవలం చిన్న చిన్న ఘాట్లు చేసుకొని ఎందుకు వెళ్ళారు? చంపాలని ప్రయత్నించేవాళ్ళు తొడ భాగంలోనో ఇంకెక్కడో ఎందుకు ఘాట్లు పెడతారు? పోట్లు కూడా కాదు. ఇవన్నీ కూడా అనుమానిస్తున్నటువంటి విషయాలు. అయితే అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యున్గానే ఏమో ఈయన మీద అటాక్ జరిగిందేమో అన్న అనుమానాన్ని, ఆశ్చర్యాన్ని, భయాన్ని వ్యక్తపరుస్తూ అతనికి సపర్యలు చేస్తున్నారు, ప్రాథమిక చికిత్సని అందిస్తూ ఉన్నారు. ఇది మూడో వీడియో సారాంశం. ఆటో ఏమన్నా చెప్పారమ్మా? నలుగురు ఆరుగురు వచ్చారన్నా. అందులో అభినయ్ దర్శన్ చుట్టూ జనం చేరడం, ఆ గ్రామస్తులు చేరడం, అక్కడ వాళ్ళు అంటే మొదటి వీడియోలో నిలబడిన వ్యక్తి ఆ తర్వాత పూర్తి స్థాయిలో పడిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట. అంటే సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నట్లుగానే మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి జస్ట్ తోయబడ్డాడు, ఆ ముగ్గురు నలుగురు దుండగుల చేత తోయబడ్డాడు. అతను మాత్రం స్టార్టింగ్ నుంచి పడుకునే ఉన్నాడు, లేవట్లేదు ఆయన. లాస్ట్లో కట్ చేస్తే హాస్పిటల్లో సీను, హాస్పిటల్లో అతనికి ఏం గాయాలు కాలేదని మాటలు వినిపిస్తూ ఉంటాయి మనకి. కానీ అతడే ఎక్కువగా లేవకుండా ఉన్నాడు అనమాట. ఇది ఒక వీడియో. దాని తర్వాత వీడియో నేను తీస్తున్నా. ఇప్పుడు ఇంకొక వీడియో. భుజం మీద ఎత్తుకుంటానండి, భుజం మీద ఎత్తుకుంటా. వీడియో నేను తీస్తాను, వీడియో నేను తీస్తాను. పట్టుకున్నా కారు రాదన్నా. చూసారా, ఆ వీడియో తీస్తున్న వ్యక్తికి ఒక గాయము కాలేదు. నేను కాదు అని స్టార్టింగ్లో డైలాగులు వేసినటువంటి ఆ వ్యక్తికి ఒక గాయము కాలేదు. అండ్ ఇతనే ఆర్టీవీకి ఫస్ట్ టైం ఆర్టీవీకి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడో కూడా మనం విందాం. ఇక్కడే మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని అసలు వీళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి, అసలు దాడి జరిగిందా లేదా, వాస్తవానికి జరిగితే ఆక్షేపణీయమే, దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే చట్టపరంగా. కానీ దాడి జరిగింది వీళ్ళు చెబుతున్నటువంటి వెర్షన్స్ ప్రకారం అనుమానాస్పదంగా ఉంది. అంటే వీళ్ళ మీదే అనుమానం వ్యక్తమవుతుంది తప్ప నిజంగా వీళ్ళ మీద ఎవరో దాడి చేశారు అనే దాని మీద ఎవరికి అంత ఆసక్తి కనిపించట్లేదు, అంత అనుమానం అనిపించట్లేదు ఆ పాయింట్లో. ఇది చాలామంది నేను కామెంట్స్ చూసి చెప్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాతనే నేను ఈ రీతిలో ఇవి డీటెయిల్డ్గా వీడియోస్ చూస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నాను. కారు పగలగొట్టేశారు మొత్తం. ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషి అక్కడ పడిపోయి ఉన్నాడు, నిజంగా అతని గాయాల పాలు అయి ఉంటే వీడియో తీయడం మీద ఎవడూ శ్రద్ధ పెట్టడు నా దృష్టిలో. అక్కడ మోయలేక తీసుకువెళ్తున్నారు ఆయన్ని.
తొందరగా అన్న తొందరగా అన్న నా ఇక తెచ్చిపెట్టాడు అన్న తొందరగా అన్న తొందరగా అన్న హలో ఇది ఒక వీడియో అయిపోయింది. అతనికి దెబ్బలు తక్కువ తగిలినాయి అమ్మ దెబ్బలే నగలు ఎత్తేసారు అవతల. ఒక వ్యక్తి గురించి చెప్తున్నానని చెప్పాను కదా, అంటే అభినయ్ దర్శన్ కాకుండా ఇంకో వ్యక్తి మీద అటాక్ జరిగింది. వీడియో తీసిన అతనికి ఏమీ కాలేదు, కళ్ళల్లో కారం కొట్టారన్నారు కానీ మాటలే కానీ దానికి సంబంధించిన ఒరిజినల్ రియాక్షన్ అయితే ఇంతవరకు లేదు. కనీసం హాస్పిటల్ చేరుకున్న తర్వాతనైనా నా కళ్ళల్లో కారం కొట్టారని చెప్పేసి డాక్టర్లకి ఏమో ఆయన చెప్పట్లేదు. సో మొత్తంగా అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇంకొక వ్యక్తి ఎవడైతే ఉన్నాడో స్టార్టింగ్ నుంచి పడిపోయి లేవట్లేదో, ఆయనకు అసలు దెబ్బలేం తగలలేదు, జస్ట్ ఎత్తిపడేశారు అని చెప్తున్నారు. కానీ ఆయన లేవట్లేదు, ఆయన లేవడు అంతే, ఫిక్స్ అయ్యాడు అట్లా. సో ఈ దృశ్యాలన్నీ చూసిన తర్వాత కలుగుతున్నటువంటి అనుమానాలు ఏంటి? అభినయ్ దర్శన్ మీద నిజంగానే అటాక్ జరిగింది అని అనుకుంటే చట్టరీత్యా వారిని శిక్షించాలి అనేది కదా ఎవరికైనా ఫస్ట్ ప్రియారిటీ. అలాగే అభినయ్ దర్శన్ గతంలో ఉన్నటువంటి మాటలు, చేష్టలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అతను తన మీద తానే దాడి చేసేసుకుని రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయవచ్చును అనే అనుమానాలని కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఈ దాడికి ముందే రిలీజ్ చేసుకున్నటువంటి ఒక వీడియో, అది కూడా పాడేరు ఎమ్మెల్యే అనుచరులు తన మీద దాడి చేయవచ్చును అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. కాకపోతే పాడేరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే దీన్ని ఖండించాడు కూడా, ఈ దాడిని ఖండించాడు. అంత విచిత్రంగా ఉంది కదా, ఏదో జరుగుతోంది, ఏదో జరిగింది అనేలాగా. సో అలా ఈ వీడియోలన్నింటినీ అనాలిసిస్ చేసుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి పాయింట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు సాక్షి మీడియాలో వచ్చినటువంటి వార్తను చూడండి. ప్రవీణ్ పగడాలలాగా నన్ను చంపాలని చూస్తున్నారు పాస్టర్ అభినయ్. ప్రవీణ్ పగడాలలాగా చంపాలని చూస్తున్నారు అని ఈ వ్యక్తి, ఈ అభినయ్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి చెప్పాడనమాట. ఏంటి, ఫస్ట్ వీడియోలో దాడి చేసిన వాళ్ళు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత టక్కన నిలబడిపోయాడు, ఏం ప్రాబ్లం లేదు, బట్టలు నీట్గానే ఉన్నాయి. అక్కడ నుంచి 2, 3, 4 వీడియోలకు వచ్చేసరికి బట్టలు చిరిగిపోయినాయి, రక్తసిక్తం అయిపోయాడు. కట్ చేస్తే కొన్ని గంటల్లోనే మీడియాకి ఏం బయట ఇచ్చాడు, ప్రవీణ్ పగడాలలాగా అదే సీసీటీవీ ఫుటేజులు మేనేజ్ చేసి మరి క్రియేట్ చేసి మరి పోలీసులు ఎలాగైతే దాన్ని ఒక హత్యని ఒక యాక్సిడెంట్ లాగా మలి చేశారో అలాగే తనపైన కూడా దాడి చేయాలి, ప్రవీణ్ పగడాలలాగా చంపేయాలి అని చూస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇలాంటి వ్యక్తి మీద నేను ఈ యాంగిల్లో మాట్లాడడం ఎలా తప్పు అవుతుంది? ఏకంగా పోలీసు వ్యవస్థ, ఫోరెన్సిక్ వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫైనల్ రిపోర్టు పెద్ద పెద్ద పోలీసు అధికారులు మీడియా ముక్త ఆధారాలతో సహా ఇస్తే ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ది తాగి చచ్చిపోయాడు తప్ప యాక్సిడెంట్కి గురై అది హత్య కాదని చెబితే మరలా రాజకీయాల కోసం నీచమైనటువంటి ప్రవృత్తితో ఏం చెప్తున్నాడు ఈయన, ప్రవీణ్ పగడాలలాగా ఈయన కూడా చంపేయాలని చూస్తున్నారంట. అందుకనే ఈ వీడియోల ఆధారంగా నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ వీడియోలు అన్నింటికి దర్శకత్వ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఈయనవే. నాకు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. నువ్వే చేయించుకున్నావేమో అభినయ్, మొత్తం ప్లాన్ ఫెయిల్ అయింది, నువ్వే చేయించుకున్నావేమో అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి అనుమానాలు కాదు, ఇదే నిజమేమో. ఇక ఆర్టీవీతో వీడియో తీసిన వ్యక్తి మాట్లాడాడని చెప్పాను కదా, ఒకసారి ఆ ఆడియో కోసం అని చెప్పి నేను యూట్యూబ్లో అభినయ్ దర్శన్ ఆర్టీవీ అని కొడితే ఈ థంబ్నెయిల్స్ చూడండి. అభినయ్ని పొడిచింది పాస్టర్ లేనా ఒక థంబ్నెయిల్, పాస్టర్ అభినయ్ ఉమనైజర్, ఒకరోజు గ్రామస్తులు చితక్కొట్టారని సోషల్ యాక్టివిస్ట్ నీల్ రాజు అనే వ్యక్తి దర్మిలా అతని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో దాడి చేసింది వాళ్లే, హాస్పిటల్ నుంచి పాస్టర్ అభినయ్పై దాడి, ఆ తర్వాత కారు అద్దాలు పగలగొట్టి నన్ను చావగొట్టారు, చేసింది వాళ్లే, ఆర్టీవీతో పాస్టర్ అభినయ్, పక్కా స్కెచ్ వేసి దాడి చేసింది వాళ్లే, అభినవ్ దర్శన్ భార్య, షాకింగ్ నిజాలు. అలాగే అసలేం జరిగిందంటే ఆర్టీవీతో పాస్టర్ అభినయ్, దాడి కాదు అంతా డ్రామా, ఓకే, నన్ను చంపాలని చూసింది వాడే, పాస్టర్ అభినయ్ సంచలనం,
చావు బతుకుల్లో పాస్టర్ అభినయ్. ఏంటి ఈ ఘటన మీద ఇన్ని రకాలైనటువంటి థంబ్నైల్స్ ఒక ఆర్టీవీ నుంచి వచ్చినాయి. ఇంకొకటి అదే ఆర్టీవీలో పాస్టర్ అభినయ్ బతకడం కష్టమే అనేసారు అనమాట. ఇంకొకటి లీటర్ రక్తం ఎక్కడి నుంచి కారింది, ఇచ్చిపడేసిన కాలర్. అంతా ఫేక్, ప్లాన్ ప్రకారమే అలా చేసేసుకున్నాడని సేమ్ అదే కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి ప్రజలు, అదే క్రైస్తవులు, అదే పాస్టర్లు ఆయన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో తీసిన వ్యక్తి ఉన్నాడో ఇతను ఈ ఆర్టీవీకి ఫోన్ చేసినప్పుడు, లేదా ఆర్టీవీ వాళ్ళు ఆయనకి ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు అంటే, మీరు మత మార్పిళ్ళు చేస్తున్నారు, మీరు ఎవర్రా మతం మార్చడానికి, మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పేసి దాడి చేసిన వ్యక్తులు అన్నారంట. దాడి చేసిన వ్యక్తులు మనకి క్లియర్గా కనిపిస్తున్నారు కదా, ఆ నలుగురు. వాళ్ళు మాస్కులు కట్టేసుకు మొత్తం అంతా గుడ్డ చుట్టేసుకొని ఎక్కడ కనబడకుండా వాళ్ళ ఫేసులు అటాక్స్ మీద దృష్టి పెట్టున్నారు. వాళ్ళు అక్కడ డైలాగులు వేసినట్టు వీడియోలో రికార్డు కాలేదు. కానీ అలా వారు అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి, ఈ దాడిని హిందుత్వం మీదకో హిందువుల మీదకో నెట్టేయడానికి ప్లాన్ చేశారు. కానీ మీడియా ముందుకు వచ్చిన అభినయ్ ఏం మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాలలాగా నన్ను చంపేయడానికి చూస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. ఎక్కడైనా పొంతన కుదురుతుందా? ఇంకొక మీడియాతో ఏం మాట్లాడాడు అంటే, దాడి చేయించింది ఎవరు అనే దానికి సంబంధించి కొన్ని పేర్లు నా మనసులో ఉన్నాయి, కానీ నేను చెప్పను, రైట్ టైం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాను, ఇప్పటికైతే నేను ఇంకేమీ మాట్లాడను అనేలాగా చెప్తూ ఉన్నాడు. అలాగే దాడికి ముందే తన మీద దాడి చేయబోతున్నారు అనే వీడియోని కూడా రిలీజ్ చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే దాడి జరిగింది. దాడి జరుగుతున్నప్పుడు చెరగని బట్టలు, దాడి తరువాత చెరిగిపోయాయి. ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఈ దాడి తన మీద తానే చేయించుకొని సానుభూతి కోసం ఏమన్నా డ్రామాలు ఆడుతున్నాడా, లేకపోతే నిజంగా ఎవరన్నా తప్పులు చేశారా? ఆ దిశగా కనుక పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేసి దీని వెనుక నిజంగా దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షించాలి. లేదా ఇతగాడే దాడి చేయించుకుని ఉంటే గనక ఇతన్ని మరలా బయటికి రానివ్వకుండా చేయాలి. ఇతని పార్టీ ఏదైతే ఉందో, సమోసానో అది నాకు గుర్తు రావట్లేదు, సమోసా పార్టీ అనుకుంటా అది, దాని యొక్క ఇది కూడా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయాలి. ఈయన ఎక్కడ తిరగకుండా చేయాలి. ఎందుకంటే అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు అన్నెసరీ విషయాలతో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నాడు ఈయన, ఏం మాట్లాడుతున్నాడు, అంత బిల్డప్పే. సో ఇవి నాకు కలిగినటువంటి అనుమానాలు. అండ్ ఓవరాల్గా అభినయ్ దర్శన్ మీద జరిగినటువంటి అటాక్, అదే జరిగిందని చెబుతున్నటువంటి అటాక్ పైన ఉన్నటువంటి అభిప్రాయాలు మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో కలుసుకుందాం. జై హింద్, జై భారత్. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనర్జీ చెప్పారు. మాకు ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైక్ వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ.